దేశాల్లో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుని ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ రెండు రకాల ధర్మాలు అక్కడ అందరికీ కూడా తెలియజేయడానికి ఆచరించడానికి ప్రయత్నం చేశారు. But even after 50 years, we have given attention especially to one aspect of Dharma and not quite yet understood the other level of Dharma. గత 50 ఏళ్లలో ఇస్కాన్ సంస్థ ప్రచారం జరిగింది కనుక ఈ 50 ఏళ్లలో మనం పరిశీలిస్తే ఆ ధర్మం యొక్క ఒక దృక్పథం ఒక అంశం ఎక్కువగా మనం కేంద్రీకరణ ప్రాధాన్యత ఇచ్చి తెలియజేస్తాం. ఇంకొక దృక్పథాన్ని మనం కాస్త మనం నిర్లక్ష్యం చేశామనే చెప్పుకోవాలి. We have some understanding, some appreciation of the chanting of the holy name. భగవన్నామ సంకీర్తన పట్ల మనకి కొంత ప్రశంస ఉంది, కొంత దాని పట్ల మనకి ఒక అవగాహన ఉంది, దానికి ప్రాధాన్యత ఇచ్చాము, చెప్పాము. We have some understanding, some appreciation of transcendental literatures, the importance of reading and studying Bhagavad Gita and Srimad Bhagavatam. అలానే భగవద్గీత భాగవతాన్ని చదవడం గురించి, అధ్యయనం చేయడం గురించి కూడా మనకు కొంత అవగాహన ఉంది, కొంత అభినందన ఉంది. ఆ అభిమానంతో దానికి ప్రాధాన్యత ఇచ్చాము. We have some understanding, some appreciation of temples and deities by visiting and taking darshan every day. ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్ళాలి, మందిరంలో ఉన్నటువంటి శ్రీ విగ్రహాన్ని దర్శించాలనే విషయం పట్ల మనకు కొంత అవగాహన ఉంది, కొంతమంది ఆ విషయం పట్ల అభిమానం ఉంది కాబట్టి దాని గురించి కొంత ప్రాధాన్యత ఇచ్చి మనం తెలియజేస్తాం. And we have some understanding and some appreciation of the importance of sadhu sangha, association, congregation. అలాగే అందరూ కలిసి సాధు సాంగత్యం, భక్తులతో సాధువులతో సాంగత్యం చేస్తే మంచిదనే విషయం గురించి మనకు కొంత అవగాహన ఉంది, దాని గురించి కొంత అభిమానం ఉంది, దానికి ప్రాధాన్యత ఇచ్చి మనం తెలియజేస్తాం. But we have less understanding, less appreciation, or maybe no understanding. Maybe no understanding or no appreciation of the importance of Mother Cow and Mother Nature, which is the foundation of Vedic culture, which is the foundation of the residents of Vrindavan. కానీ మనకి వీటన్నిటి పట్ల ఏదో కొంత అవగాహన, కొంత అభిమానం ఉన్నాయి. కానీ భూమాత పట్ల, గోమాత పట్ల మనకి కొంత అవగాహన కూడా లేదు, కొంత అభిమానం కూడా లేదు. అసలు ఏం అభిమానం లేదని చెప్పాలి, ఏం అవగాహన లేదని కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ భూమాత, గోమాత అంటే ప్రకృతి మాత, గోమాత ఈ రెండే బృందావన వాతావరణానికి ఆధారభూతమైనవి. ఏమి చెప్పండి? బృందావనం అంటే గోమాత, ప్రకృతి మాత ఈ రెండే. దాని గురించి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వలేదు. When Krishna and Balaram, along with their cowherd friends, one day went to the forest that is nicely explained in the Krishna book, in the Srimad Bhagavatam, one great forest fire started and all the cows were caught in that fire. They were surrounded by the forest fire. ఈ రోజున బృందావనంలో కృష్ణుడు, బలరాముడు, గోవులు అందరూ అడవికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అనుకోకుండా అకస్మాత్తుగా ఆ అడవిలో కార్చిచ్చు ఏర్పడింది, దావాకి ఏర్పడి మొత్తం అడవి చుట్టూ అల్లుకుపోయింది. మధ్యలో ఆవు ఉండిపోయింది. ఆవు చుట్టూ మొత్తం కార్చిచ్చు వచ్చేసింది. అలాంటి పరిస్థితి ఏర్పడింది. And Srila Prabhupada explains in one of the purports that the cowherd boys, they were thinking, what will happen if we lose our cows? Actually, they could not imagine, they could never imagine being able to live actually without the presence of cows. ప్రభువుల భాషను చెప్తున్నారు చోట, ఆ కార్చిచ్చు వచ్చినప్పుడు అంటే గోపాలు వాళ్ళు అనుకున్నారంట, ఏమనంటే అయ్యో అడవి చుట్టూ కూడా ఈ మంటలు అనుకున్నాయి, ఈ మంటల్లో కూడా మన ఆవులు కనుక చనిపోతే ఆవులు లేకుండా మనం ఎట్లా బ్రతకాలి, ఆవులు లేనటువంటి జీవితాన్ని మనం ఏ విధంగా గడపాలి, అసలు ఆవులు లేకుండా మనం బ్రతకగలమా అని వాళ్ళు బాధపడుతున్నారండి.
Our general mentality when we think about cows is that, okay, maybe if we have some cows, we will take care of cows. But the actual mentality of the residents of Vrindavan, we are not taking care of the cows. The cows are taking care of us. We depend on the cows. ఇప్పుడు మనకున్నటువంటి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదో కొన్ని గోలు ఏదో 10 గోలు పెట్టుకుని మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఏమంటామంటే మేము 5 గోలు 10 గోలు పెట్టుకున్నాము, మేము చూసుకున్నాము, మేము వాటిని పోషిస్తున్నాము అని చెప్పేసి అని అంటాం. ఇది మన మనస్తత్వం. బృందావనవాసం మనస్తత్వం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏదైతే అనుకుంటారో అదే లేదు అంటారు. వాళ్ళు ఏమంటారంటే అనుకుంటారంటే గోవులు మమ్మల్ని పోషిస్తున్నాయి, ఈ బృందావనటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఇవి బృందావన వాసులందరినీ పోషిస్తున్నాయి అని వాళ్ళు అనుకుంటారు. అది వాళ్ళ మనస్తత్వం. That is the difference between the mentality of the residents of Vrindavan and the mentality of modern people. ఈ ఆధునిక ప్రపంచ ప్రజలకు బృందావన ప్రజలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం మనస్తత్వంలో ఇది తేడా. The residents of Vrindavan, they cannot think, they cannot imagine living in Vrindavan without cows. బృందావన వాసులు వాళ్ళ జీవితంలో కనీసం ఊహించను కూడా ఊహించలేరు. గోమాతలు లేనటువంటి జీవితం వాళ్ళు ఊహించుకోలేరు. వాళ్ళ ఆలోచనలు రాదు. The presence of cows is what actually gives life to Vrindavan, gives life to the soil, and gives life to the residents of Vrindavan. ఎందుకంటే ఆ బృందావనంలో గోవులేని సమక్షం, ఆవులు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవనేది ఆ బృందావనానికి కళ. ఆ బృందావన వాతావరణానికి అక్కడ ఉన్నటువంటి ఆ బృందావన వాసులకి అది ఎంతో కళగా ఉంటుంది. And we think we have become so advanced in modern day society. We think that we can actually live without cows happily. మరి ఈ రోజున ప్రపంచం, ఈ అధునాతన ప్రపంచం, ఎంత ఆధునిక ప్రపంచంలో ఎంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలతో మనం ఏమనుకుంటున్నాం తెలుసా? మేము సంతోషంగా జీవించగలము, ఆవులతో మాకు అవసరం లేదు, ఆవులు లేకుండా కూడా మేము సంతోషంగా బ్రతకగలమని అనుకుంటున్నాం. This is one of the greatest illusions of modern day society, to think that we can do without cows. అధునాతన ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప గొప్ప దురవగాహన, గొప్ప పొరపాటు ఏమిటంటే ఇదే. ఏమిటంటే గోవులు లేకుండా మేము సంతోషంగా బ్రతకగలం అని చెప్పి అనుకుంటున్నారు. అది అన్నిటికన్నా పెద్ద దురవగాహన. To think that we can do without dharma. తర్వాత ధర్మం లేకుండా, ధర్మాచరణ లేకుండా కూడా మేము హాయిగా సంతోషంగా బ్రతకగలం అని అనుకుంటున్నారు. అది ఇంకొక పొరపాటు. It is nicely explained in the Shastra, in the Mahabharata, by Yudhishthira Maharaj. I'm sorry, to Yudhishthira Maharaj by grandfather Bhishmadev. He is telling that the Lord has given to all of us 3 gifts of nature whereby we can become happy, prosperous, and healthy. మహాభారతంలో భీష్మ పితామహుడు యుధిష్ఠిర మహారాజు చెప్తున్నారు, ఏమని? చూడు, ఈ సృష్టిలో భగవంతుడు ప్రకృతి ద్వారా మనకు 3 బహుమతులు ఇచ్చాడు. ఆ 3 బహుమతులు మనం చాలా జాగ్రత్తగా కనుక పరిరక్షణ చేసుకోగలిగితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా, హాయిగా, సంతృప్తిగా జీవిస్తాడు అని. These 3 gifts of nature were prominent in the village of Vrindavan. మరి ఆ ప్రకృతి ఇచ్చినటువంటి ఆ 3 బహుమతులు ఏవైతే ఉన్నాయో అవి బృందావనం వాతావరణంలో ప్రధానంగా ఉన్నాయి. And they are totally, practically speaking, totally absent in modern day society. Absent. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడున్న ఆధునిక ప్రపంచం సమాజంలో ఆ 3 బహుమతులు దాదాపు పూర్తిగా లేవని చెప్పాలి. What are the 3 main principles or aspects in Vrindavan? మరి బృందావనంలో ఆ 3 ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి? The presence of cows, which is the main activity of the గోవుల సమక్షం, ఆ గోవుల ద్వారా
అన్ని రకాలైనటువంటి కార్యాలు కూడా ప్రధానంగా చేస్తున్నారు బృందావనంలో. అది ఒకటి. And the majority of residents of Vrindavan are directly connected with natural agriculture, growing their own food in a simple, natural way. రెండవది, బృందావనంలో అధిక శాతం మంది జనాభా, అత్యధిక శాతం మంది జనాభా వాళ్ళ యొక్క జీవనోపాధి ఏంటి అంటే చక్కగా వాళ్ళ పొలాల్లో వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకుంటూ వాళ్ళ ఆహార ధాన్యాన్ని వాళ్ళే పండించుకుంటూ స్వయం ప్రతిపత్తితో జీవించేటువంటి వ్యవసాయం అనేది ఉన్నది. And because they are focused on these two main activities, Krishi Goraksha, Krishi Goraksha Vanijam Vaisha Karma Swabhavajam, therefore they were able to develop the highest level of spiritual emancipation. చూడండి, వాళ్ళ జీవితం ఈ ప్రధానంగా ఈ రెండింటి మీద ఆధారపడి ఉండడం వల్ల, ఏ రెండింటి మీద? వ్యవసాయము, గోవు సంరక్షణ. వ్యవసాయాన్ని ఇక్కడ కృషి అంటారు. కృషి, గోరక్ష, వాణిజ్యం, వైశ్య, కర్మ, స్వభావం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం వీళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, గోరక్షణ మీద ఆధారపడి ఉన్నారు. ఈ రెండింటి మీద ఆధారపడి ఉండడం వల్ల వీళ్ళు మానవ జన్మలో ఒక మనిషి ఆలోచించవలసినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని వీళ్ళు ఆలోచన చేయగలిగారు, ఆచరణ చేయగలిగి దాన్ని అనుభూతి చెందగలుగుతున్నారు. This means that actually if we want to re-establish, if we want to revive Vedic culture, and that is one of our objectives, that is actually our main objective, to re-establish, revive Vedic culture, we must reintroduce our understanding and our connection, our daily connection, our daily activity, both with cows and natural agriculture. అందుకని మనం మళ్ళీ ఆ వైదిక సంస్కృతిని తీసుకుని రావాలి వెనక్కి. మళ్ళీ ఆ పాత భారతదేశపు రోజుల్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొని పునరుద్ధరించాలి అని అనుకున్నట్లయితే మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే గోవులతోనూ వ్యవసాయంతోనూ మనకు ఉండేటువంటి సంబంధాన్ని, అనుబంధాన్ని మనం అర్థం చేసుకొని గుర్తించి దాన్ని ఆచరణలోకి ఎప్పుడైతే తీసుకొస్తామో మళ్ళీ ఆ వైదిక సంస్కృతి జీవితం అనేది మనకు వస్తుంది. In one very important book written by Srila Prabhupada called The Light of the Bhagavat. This was written before Srila Prabhupada went to the Western country. Light of the Bhagavat. Prabhupada explains how those who are serious to solve the present problems of the day must first give their attention to the proper care and protection of cows. ప్రభుపాదుల వారు భాగవత జ్యోతి అని ఒక పుస్తకం గ్రంథం రాశారు. అది పాశ్చాత్య దేశాలకు వెళ్ళే ముందర రాశారు. ఆ గ్రంథం మీరు చదివితే అర్థమవుతుంది. ప్రభుపాదుల వారు అంటున్నారు, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలకు మీరు క్షేత్రస్థాయిలో కానీ విస్తృతంగా మీరు ఏది సార్వత్రిక స్థాయిలో కానీ మార్పు తీసుకురావాలి, పరిష్కారం వెతకాలి అనుకున్నట్లయితే మొట్టమొదట దేంతో సాధ్యమవుతుందంటే మీరు గోవులతో మీకు ఉండేటువంటి సంబంధాన్ని, అనుబంధాన్ని అర్థం చేసుకుని ఆ గోవుని సంరక్షణ చేయడం ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అనేది ప్రారంభమవుతుంది అని చెప్తారు. And that is why I was very happy to read just a few days ago that at the upcoming Kumbh Mela, Prayag, the Kumbh Mela will begin in a few days. One of the main features, actually the largest activity in the Kumbh Mela, will be 1,100 Purohit. They will be performing 1,100 jagyas simultaneously. 1,100 kundas will be there 6 to 8 hours a day for the purpose of invoking the blessings of the Lord so that mother cow, at least in India, can be fully protected. Yes. అది ఏమంటే ఒక సంతోషకరమైన విషయం, వార్త ఏంటంటే మనకి ఇప్పుడు రాబోయే కుంభమేళ వస్తుంది కదా, ఆ కుంభమేళలో ప్రయాగరాజ్ తీర్థంలో ఏం చేయబోతున్నారంటే అక్కడ
1108 యజ్ఞగుండాలు వేసి రోజుకి 6 నుంచి 7 గంటల పాటు యజ్ఞం చేస్తూ, ఆ యజ్ఞం ఎవరి కోసం తెలుసా? గోవులకు తల్లి అయినటువంటి సురభి గోమాత కోసం 1108 యజ్ఞాలు చేస్తున్నారు. ఆ సురభి గోమాత ఆశీర్వాదాన్ని ఆశిస్తూ ఆ సురభి గోమాతకు ప్రార్థన చేస్తున్నారు. భారతదేశంలో ఉండేటువంటి గోవుల యొక్క సంరక్షణ జరగాలి ప్రార్థన. India is known as the land of Dharma, isn't it? ఇప్పుడు భారతదేశాన్ని అందరూ ఏమంటారు? ధర్మభూమి అని చెప్పేసి అంటారు. But as long as we allow cows to be uncared for, cows to be slaughtered, India cannot be called the land of Dharma. కానీ ఎంతవరకు గోవులు నిర్లక్ష్యం చేయబడుతూ ఉంటాయో, ఎంతవరకు గోవులు విపరీతంగా వధించబడుతూ ఉంటాయో, అంతవరకు ఈ పవిత్రమైన భారతదేశాన్ని మనం ధర్మభూమి అని పిలవలేము. Therefore, it is very much our duty and our responsibility to re-establish this glory of India, of Bharat, as the land of Dharma, where not even one single cow is uncared for. All cows must fully be protected. అందుకని భారతదేశం యొక్క వైభవం, భారతదేశంలో జీవించేటువంటి ప్రతి ఒక్క భారతీయుడికి మనందరి యొక్క బాధ్యత ఏంటంటే, భారతదేశం యొక్క వైభవాన్ని పునఃస్థాపన చేయాలి అంటే ఒక్క గోవు కూడా నిర్లక్ష్యం చేయబడకుండా అన్నీ కూడా చక్కగా సంరక్షణ చేయబడుతూ సౌకర్యంగా జీవించబడుతూ ఉన్నట్లయితే, పోషించబడుతున్నట్లయితే అది భారతదేశం యొక్క నిజ వైభవ స్థితి అని మహారాజ్ చెప్తున్నారు. And who will do this? ఎవరు చేస్తారు ఇది? Who will protect the cows? గోవులు ఎవరు రక్షిస్తారు? Whose responsibility is it? ఎవరు బాధ్యత అది? It is each and every one of us, all of our responsibility. మనందరిలో ప్రతి ఒక్కరి బాధ్యత. And unless and until we take up this responsibility, cows will not be protected. మనందరూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా బాధ్యత వహించి ఈ బాధ్యత తీసుకునేంత వరకు, ఆ బాధ్యత తీసుకునేంత వరకు ఈ ఆవులకి నిజమైన రక్షణ దొరకదు. Krishna will not be pleased. కృష్ణుడు సంతృప్తి చెందడు. And the perfection of life is actually to please the Supreme Personality of God. మన జీవిత పరిపూర్ణత ఏమిటి? ఆ కృష్ణుడు సంతృప్తి పరచడమే కదా. So these are very important instructions that are given, especially in the Srimad Bhagavatam, as very nicely underlined by our founder Acharya Srila Prabhupada. అందుకని ఇది ఒక మనిషి జీవితం పరిపూర్ణత సాధించాలంటే చేయవలసినటువంటి ఇది. ఈ విషయాన్ని భాగవతంలో మన సంస్థాపకాచార్య ప్రభుపాద గారు చక్కగా చాలా చక్కగా ఈ విషయాన్ని భాగవతంలో వివరించారు. A few years ago, we undertook what is called Dharma Go Gram Yatra. Dharma Go Gram Yatra. These 3 words, Dharma Go Gram, we must try to understand their importance, and we must act so as to actually nicely, properly practice dharma, do something concrete to protect the cows, and go to the village to actually help villages become again properly situated. అందుకని కొన్ని సంవత్సరాల క్రితం మనం ధర్మ గోగ్రామ యాత్ర అని చెప్పేసి మన ఇస్కాన్ తరఫున ప్రారంభించారు. దానిలో ఈ 3 పదాలు ముఖ్యమైనవి. ధర్మ, గో, గ్రామ. ముందేమో ధర్మాన్ని మనం ఆచరించాలి. ధర్మం అంటే మన జపము, మన భాగవతం. తర్వాత గోవు సంరక్షణ చేయాలి, గోవు పోషణ చేయాలి. తర్వాత ధర్మ, గో, గ్రామం. గ్రామానికి వెళ్ళి ఆ గ్రామస్తులను కలిసి మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా ధర్మాన్ని సంరక్షణ చేయాలి అనే విషయం మీద చక్కటి అవగాహన కలిగించాలి. Therefore, Namo Brahmanya Devaya Go Brahmana Hitaya Cha Jagat Hitaya Krishnaya Govindaya Namo Namaha. Only when cows and brahmanas, cows and Brahminical culture will be protected, then and only then the whole world will be protected. అందుకని ఏమన్నారు? నమ బ్రాహ్మణ దేవాయ గో బ్రాహ్మణ హితాయ. ఆ గోవుల సంస్కృతిని, అలాగే సాధువులు బ్రాహ్మణుల యొక్క సంస్కృతిని మనం ఎప్పుడైతే రక్షిస్తామో, సంరక్షణ చేస్తామో, అప్పుడు
ప్రపంచం అంతా దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. I was very happy today when arriving to see many of the devotees offering their natural products from the garden. Different devotees were showing their produce. We should actually become more active, more aware of the importance of growing our own natural food. మహారాజు అంటున్నారు, ఈరోజు నేను వచ్చినప్పుడు నన్ను భక్తులందరూ కూడా చక్కగా ఆహ్వానించి ఆ లోపల ఆహ్వానం పలుకుతూ భక్తులందరూ కూడా చక్కగా కూరగాయలతో నాకు కనిపించారు. వాళ్ళు ఏది సేంద్రియ వ్యవసాయం ద్వారా తెచ్చినటువంటి కూరగాయలు నాకు బుట్టలో చూపించారు. అందరూ నాకు చాలా సంతోషమైంది. మీరు బుట్టలో చూపించిన సంతోషం నేనేం కోరుతున్నానంటే ఆ బుట్టలో చూపించిన కూరగాయలని పొలంలో స్వయంగా పండించి చూపించమని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. So wherever we are living, if we take up nicely the chanting of the holy name, Krishna will give us the good intelligence how to do everything nicely. ఇవన్నీ ఎలా చేస్తామని అంటారా, భగవంతుడు నామ జపం సరిగ్గా చేయి. ఎప్పుడైతే ఆ కృష్ణనామాన్ని జపాన్ని చక్కగా చేస్తామో ఇవన్నీ చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటని బుద్ధిని ఆ కృష్ణుడే మనకు ప్రసాదిస్తాడు. That is the basis and the foundation for dharma. మరి అవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో ఈ విధంగా స్వయం ప్రతిపత్తిని మనం తినేటువంటి ఆహారాన్ని మనమే సొంతంగా పండించుకోవడం లేదు. అది ధర్మానికి ఒక ప్రాథమికమైనటువంటి పునాది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. జై శ్రీ హరినామ సంకీర్తన కి జై, శ్రీ ప్రభుపాద కి జై. Some dance or drama is there? Do you know? Is there any other activity? Yes, but a small dance. Yeah, okay. We're here, huh? Yeah, okay. They're ready or? Yeah, they're ready. They're ready, yeah? Okay. Yeah. Where they will do. Or maybe they need a few minutes. They're coming. Go ahead. You can announce. We can chant Hare Krishna a few minutes. Yeah. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama. Jai Sri Hariam Sankirtan. Okay. Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare, Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare. Hare Hare. ఎంతో చక్కగా రెండు రకాల ధర్మాల గురించి మనకి వివరించి మనం చేయవలసిన కర్తవ్యం గురించి కూడా మనకి చక్కగా గుర్తు చేసి మీరు బుట్టలో చూపించిన కూరగాయలు పొలాల్లో చూపించినట్టు దానికి మంచి దిశానిర్దేశం చేసి మనకి చాలా చక్కటి
ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేసిన దానికి పరమ